మన రాష్ట్రంలో సచివాలయ ఉద్యోగులు గత 2, 3 నెలల నుండి ఎంతో నిరాశ, నిస్పృహతో ఉండి నిరసనలు కూడా తెలియజేసినా ప్రభుత్వం ఎందుకో కనికరం చూపియలేదనే అనుకోవాలి. వాళ్ళ ప్రధాన డిమాండ్ అయిన ఈ ఈ డోర్ టు డోర్ సర్వేల నుంచి మినహాయింపు, అలాగే ఈ నోషనల్ ఇంక్రిమెంట్లు, కొన్ని డిపార్ట్మెంట్‌లకి ఇప్పటికీ ఈ ప్రమోషన్స్ లేకపోవటం, ఇలాంటి చాలా వ్యాలిడ్ వాళ్ళ క్వెషన్స్‌తో ఇంకా సమాధానాల కోసం వాళ్ళు రోడ్డెక్కి నిరసనలు తెలిపి, ఆడా, మగ అని సంబంధం లేకుండా రాష్ట్రంలో ఉన్న ప్రతి గ్రామ, అలాగే వార్డు సచివాలయాల్లో ఉద్యోగులు చాలా పద్ధతిగానే ఎక్కడ లైన్ క్రాస్ చేసి కూడా వాళ్ళు నిరసనలైతే తెలపలేదు. పెన్షన్ల పంపిణీలో గూడా అసలు ఎటువంటి ఇబ్బంది లేకుండా పేద ప్రజలకి, అలాగే దివ్యాంగులకి ఎక్కడ ఇబ్బంది లేకుండా వాళ్ళ ఇంటి వద్దనే పెన్షన్‌లు గూడా ఇచ్చారు. కానీ ప్రభుత్వమే ఎందుకో వీళ్ళని పట్టించుకోలేదనే అనిపిస్తుంది. ఎందుకంటే సుమారు 2 నెలలకి ఈ ఈ నిరసనలు జరిగి, అలాగే జేఏసీ నాయకులతో మీటింగ్‌లు జరిపినా, వాళ్ళ అనుకున్నదైతే ఇప్పుడు ఏది సాధించలేదనే మనం అనుకోవాలి. వాళ్ళు కోరుకున్న దాంట్లో ఈ డోర్ టు డోర్ సర్వేలకి ఖచ్చితంగా మినహాయింపు అడిగితే అదైతే జరగలేదు. ప్రతి శుక్రవారం వాళ్ళు వాట్సాప్ గవర్నెన్స్ మీద డోర్ టు డోర్ సర్వే చేయాల్సిందే. దాంట్లో ఎటువంటి మార్పు లేదని కలెక్టర్స్ చాలా స్ట్రిక్ట్ ఆర్డర్స్ కూడా ఇచ్చారు. అలాగే ఈ నోషనల్ ఇంక్రిమెంట్స్ సంగతైతే అసలు దాని గురించి మన ఫైనాన్స్ డిపార్ట్మెంట్ దగ్గరుందని ఏదో ఫైల్ అయితే మనకి వాట్సాప్‌లో చక్కర్లు కొడుతుంది గానీ, అసలు దాని స్టేటస్ అయితే ఇంకా ఎవరికీ క్లారిటీ లేదు. అలాగే ప్రమోషన్స్ మీద ఆ ఒత్తిడి మేరకు ప్రభుత్వం ఏదో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అని చెప్పి ఒక కమిటీ వేసి వాళ్ళు ఫైనలైజ్ చేస్తారని చెప్పారు. ఆ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మొన్న డిసెంబర్ 25నే ఫస్ట్ మీటింగ్ అయితే అరేంజ్ చేశారు. దాంట్లో చాలా కీలకమైన వ్యాఖ్యలైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారైతే చెప్పారు. ఆయన 26వ తారీఖు రాజోల్లో జరిగిన ఈ మీటింగ్‌లో గూడాను ప్రస్తావన తీసుకొచ్చారు గ్రామ వార్డు సచివాలయాల మీద. గత ప్రభుత్వం సుమారు 5,00,000 ఉద్యోగాలన్నీ ఇచ్చిందని చెప్పుకుంది. కానీ అక్కడ చూస్తే 4.5 లక్షల ఉద్యోగాలే ఉన్నాయి. అలా ఈ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలు గూడా ఎలా అంటే అలా ఇచ్చేశారు. దానికి ఒక అర్థం, పరమార్థం గూడా లేదు. వాళ్ళకి సరైన సర్వీస్ రూల్సే లేవు. వాళ్ళ ప్రమోషన్ వస్తే అసలు వస్తుందా? రాదా? అనే మీమాంసలో, డైలమాలో వాళ్ళని వదిలేశారు. ఇది ఒక శాస్త్రీయబద్ధంగా జరగలేదని చాలా ఘాటుగానే జెప్పారు. వాళ్ళలాగే ఆ మీటింగ్‌లో గూడాను ఈ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మాట్లాడుకున్న ఆ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ అఫీషియల్‌గా రాకపోయినా, కొంతవరకు తెలిసిందేందంటే, అంటే పేపర్‌గా ఆన్‌లైన్ మీడియాలో వాళ్ళిచ్చిన దాని మినిట్స్ ఏంటంటే, ఆహ్, అసలు సచివాలయ వ్యవస్థ ఎంత క్రియాశీలకగా పనిజేస్తుంది? వీళ్ళలో ఎంతమందికి ప్రమోషన్స్ ఇవ్వచ్చు? ఈ ప్రమోషన్ ఛానెల్ క్రియేట్ చేస్తే, ఇప్పుడు ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత క్లస్టర్ సిస్టమ్ అనే విధానాన్ని తీసుకొచ్చారు. అంటే ప్రతి 2 సచివాలయాలకి ఒక టెక్నికల్ సిబ్బంది ఒకరే ఉండేటట్టు వాళ్ళు డిజైన్ జేశారు. అలా ఎక్సెసివ్ స్టాఫ్ కూడా చూపిచ్చారు. అంటే వీళ్ళు ప్రమోషన్స్ ఇస్తే, ఈ క్లస్టర్ విధానంలో ఉండే ఏ ఏమంటారు? ఆ ఎంప్లాయీస్‌కి ఇబ్బంది రాకుండానే ఇవ్వాలనే వాళ్ళ ఆలోచన గూడా. అలాగే వీళ్ళసలు ఎంత బాగా పనిజేస్తన్నారు. ఆ! వాళ్ళ ఈ సచివాలయ వ్యవస్థ జీఎస్‌డబ్ల్యూఎస్ డైరెక్టర్ నుండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కావాలని జెప్పి ఆయన ఇచ్చారని మనకు తెలుస్తుంది. అలాగే రాజోల్లో జరిగిన మీటింగ్‌లో డిజిటల్ అసిస్టెంట్‌కి, సర్వే అసిస్టెంట్‌కి ఇలాంటి అసలు వాళ్ళకి మేము ఏమని ప్రమోషన్స్ ఇవ్వాలి? అసలు వీళ్ళకి సర్వీస్ రూల్సే అప్లికబుల్ కావు అని చెప్పి చాలా ఘాటుగానే చెప్పారు గానీ, సర్వీస్ రూల్స్ అప్లికబుల్ కావు అన్న ఆయనే మళ్ళీ ఏదైనా ఒక చిన్న ఇష్యూ జరిగినా, మున్సిపల్ కమిషనర్ దగ్గర నుంచి మండల ఆఫీసర్ ఎవరైనా కూడా షోకాస్ ఇవ్వడానికి రెడీ అవుతున్నప్పుడు, అప్పుడు ఏ సర్వీస్ రూల్స్ వీళ్ళకి ఉన్నాయని జెప్పి సచివాలయ ఉద్యోగులకి ఇంత ఘాటుగా గానీ, చాలా పరుషంగా వాళ్ళని మాటలతో, అలాగే వయా పేపర్ మీద ఇబ్బంది పెడుతున్నారు. పోనీ సార్ చెప్పినటువంటి ఈ డిజిటల్ అసిస్టెంట్ అంటున్నారు జూసారా? ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాతే ఈ డిజిటల్ అసిస్టెంట్‌కి పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 5గా ప్రమోషన్ వచ్చింది. మరి ఏ బేస్ చేసుకొని డిజిటల్ అసిస్టెంట్‌కి పంచాయత్ సెక్రటరీ గ్రేడ్ 5 ఇచ్చారో ఇంకా అది
వాళ్ళకే తెలియాలి. అలాగే ఈ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అని కొలాబరేట్ అయ్యి అంటే సరైన ప్రమోషన్స్ ఇవ్వాలంటే ఒక కమిటీ కావాలని చెప్పినటువంటి మన ఈ కమిటీ ఆల్రెడీ సచివాలయ వ్యవస్థలో ఒక 3 డిపార్ట్మెంట్‌లకి తప్ప అన్ని డిపార్ట్మెంట్‌కి ప్రమోషన్స్ వచ్చాయి. ఒక ఇంజినీరింగ్ అసిస్టెంటు, సర్వే అసిస్టెంటు, మహిళా పోలీసు. గ్రామ గ్రామ సచివాలయ లెవెల్‌లో ఈ ముగ్గురికి ప్రమోషన్స్ రాలేదు గానీ, మిగతా వాళ్ళందరికైతే వచ్చాయి. అయితే వార్డు సచివాలయాల్లో అయితే ఎవరికీ ఇవ్వలేదు. ఎందుకంటే మున్సిపల్ డిపార్ట్మెంటు సీనియారిటీ లిస్ట్ ఒక్కటే బయటికి తీసింది గానీ, వాళ్ళకి ప్రమోషన్ ఛానెల్‌లో చూపించలేదు. మరి ముందుగా ఇచ్చిన ప్రమోషన్స్ మరి దేని బేస్ చేసుకొని ఇచ్చారని ఈ సచివాలయ ఉద్యోగులే మాట్లాడుకుంటున్నారు. సరే, గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్‌గా ఒక కమిటీని ఏర్పరచటం, అంటే ఫ్యూచర్‌లో గూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఏ ల్యాప్సెస్ లేకుండా ఈ ఇలా ఒక మీటింగ్ కండక్ట్ జేయాలనుకోని ప్రమోషన్స్ ఇవ్వడానికి ఒక కమిటీ ఏర్పాటు దాంట్లో తప్పు ఎటువంటిది లేదు. కానీ అసలు మేము ఏది ఇవ్వాలన్నా మాకేం తెలియట్లేదు. అసలు ఈ సచివాలయ వ్యవస్థ ఎందుకుందో అనే లెవెల్‌లో చెప్పిన తర్వాత, మరి అవసరమైతే నెలకోసారి ఇలా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మీటింగ్ కండక్ట్ చేస్తామని చెప్పారు. మార్చి చివరి నాటికి ఫైనల్ డ్రాఫ్టింగ్ అయితే అసలు ఈ సచివాలయ వ్యవస్థలో ఉన్న ఉద్యోగులు ఎంతవరకు వాళ్ళ పనితీరు ఆధారంగానే ఈ ప్రమోషన్స్ ఉంటాయని ఇండైరెక్ట్‌గా చెప్పారు. పనితీరు ఆధారంగా ప్రమోషన్స్ అనేది గవర్నమెంట్ సెక్టార్‌లో నాకు తెలిసినంత వరకు పాసిబుల్ కాదు. ఎందుకంటే ఒక ఎంప్లాయీకి ఎప్పుడు పనుండొచ్చు. అంటే ఒక్కో ఎంప్లాయీకి ఉండకపోవచ్చు. అసలు ఈ పని ఉండొచ్చు, ఉండకపోవచ్చు అనేది ఎవరి చేతుల్లో లేదు. అలా చెప్పినంత మాత్రాన పని ఎక్కువున్న ఎంప్లాయీకి ఎమ్మటే గ్రాడ్యుయల్‌గా చాలా స్పీడ్‌గా ప్రమోషన్స్ వస్తాయా? అలా గూడా ఉండదు గదా! పని తక్కువ ఉన్నంత మాత్రాన తను ప్రమోషన్స్‌కి అనర్హుడా? అలా కాదు గదా! టైమ్ బేసిస్, ఎక్స్‌పీరియన్స్ బేస్డ్ మీదుగానే ఆహ్, వాళ్ళ ఆ డిపార్ట్‌మెంట్‌లో వాళ్ళు ముందుకి అలాగే ఉన్న ఎంప్లాయీస్ రిటైర్మెంట్ అవుతూ అరైజెస్ అవుతున్న వేకెన్సీస్‌ని ఈ ఎంప్లాయీస్‌తో ప్రమోట్ చేస్తారు. సో, ఈళ్ళు పనితీరుని బేస్ చేసుకొని మేము ప్రమోషన్స్ ఇస్తామనేది అంటే అది దేనికి సూచికో నాకైతే తెలీదు. కానీ ఏదైనా పాజిటివ్ వేలోని తీసుకోవాలి. కనీసం మార్చికైనా ఒక డెడ్‌లైన్ ఇచ్చారు గాబట్టి అట్‌లీస్ట్ మార్చికైనా దాని తర్వాత ఈ ప్రమోషన్స్ ఉంటాయేమో అని చాలామంది కొన్ని వేల మంది అయితే ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే వెటర్నరీ అసిస్టెంట్‌కి ప్రమోషన్ వచ్చి సుమారు 3, 3.5 సంవత్సరాలు అవుతున్నా నెక్స్ట్ బ్యాచ్‌కి ప్రమోషన్స్ అయితే ఇంకా రాలేదు. అలాగే సెరికల్చర్, హార్టికల్చర్ వీళ్ళందరికీ ఏందంటే ఈ మిగతా గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కి ఎలా ఇబ్బంది లేకుండా ఈ ప్రమోషన్ ఛానెల్, ఈ ఫీడర్, ఈ కేటగరీ ఎలా సాఫీగా జరుగుతదో వీళ్ళకి కూడా ఇలాగే జరగాలని ఎవరైనా ఎంప్లాయీగా అనుకుంటారు. ఎందుకంటే ఒక వ్యవస్థలో చేరిన తర్వాత ఈ పదోన్నతి తెలియకపోగా ఏం చేస్తున్నాం, మన నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటో తెలియాలి గదా ఎవరికైనా. ఎందుకంటే అలా తెలియకపోతేనే నిరాశ, నిస్పృహలతో ఉంటారు ఎవరైనా. మనకి కనీసం ఈ ఈ సర్టెయిన్ టైమ్ పీరియడ్‌లో నెక్స్ట్ ఈ 5 ఇయర్స్‌కో లేకపోతే 6 ఇయర్స్‌కో ఓ బేసిక్‌గా అంటే కనీసం మన నెక్స్ట్ కేటగరీ పోస్ట్‌కి వెళ్ళాలంటే 6 ఇయర్స్ ఉండాలి బేసిక్. లేదంటే ఏదైనా ఎగ్జామ్స్ అనేది ఆల్రెడీ సచివాలయ వ్యవస్థలంతా వాళ్ళ మండల్ లెవెల్ ఆఫీసర్‌కి క్లియర్ చేసేయాల్సిన ఎగ్జామ్స్ కూడా వీళ్ళ ప్రొబేషన్ టైమ్‌లోనే క్లియర్ చేసేసారు. సో, కొత్తగా ఎగ్జామ్స్ అయితే క్రియేట్ చేయాల్సిన అవసరం అయితే అసలు 100కి 100% అవసరం లేదు. ఎందుకంటే ఎవ్రీబడీ ఈస్ హైలీ ఎడ్యుకేటెడ్ అండ్ హైలీ టాలెంటెడ్. 6 ఇయర్స్ నుంచి చేస్తున్నప్పుడు విలేజ్ లెవెల్‌లో, గ్రౌండ్ లెవెల్‌లో వర్క్ ఎలా చేయాలి అనే దాని గురించి వీళ్ళకైతే సెపరేట్‌గా ఏదో ఏమంటారు ట్రైనింగ్ ఇచ్చి ఏదో ఏమంటారు బ్రష్ అప్ చేయాల్సిన అవసరం అయితే నాకు లేదనిపిస్తుంది. ప్రమోషన్ వచ్చిన తర్వాత ఎవరికైనా ఆ కేటగరీ ఆఫ్ పోస్ట్‌కి తగ్గట్టు కోచింగ్ గాని ఆ ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది చూసారా? అది ఇవ్వడంలో తప్పు లేదు గానీ, 6 ఏళ్ళు అవుతున్నా గూడా ఇంకా ఏదో వీళ్ళకి ల్యాక్ ఆఫ్ స్కిల్స్ గాని అలా అనుకోవటం అయితే అది ఆలోచనే. కనీసం ఈ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఫస్ట్ మీటింగ్ తాలూకు మినిట్స్ చూసిన తర్వాత చాలా క్యాజువల్‌గా ఎవరైనా అనుకుంటుంది ఏందంటే, సరే ఫస్ట్ మీటింగ్‌కే ప్రమోషన్ ఛానెల్ వచ్చేస్తదని ఎవరు అనుకోరు గానీ,
కనీసం ఒక లైన్ అయితే వేరుపడుతుంది. కనీసం వీళ్ళ ఆలోచనలో గూడా ఉంది. అంటే సరైన ఈ యువతీ యువకులకి ఒక దారి చూపించాలని ఒక ఆశ ఉందని, కనీసం ఆ స్పార్క్ వెలిగిందని ఎంప్లాయీస్ అయితే హర్షిస్తున్నారు గానీ, అది ఖచ్చితంగా మార్చి తర్వాతైనా కన్సర్న్డ్ ఎవరికైతే ఈ ప్రమోషన్స్ రాలేదో వాళ్ళకి తొందరగా రావాలని, అలాగే ఇదివరకే వచ్చిన వాళ్ళకి ఒక ఛానెల్ క్రియేట్ అవ్వాలని. అంటే ఈ వేకెన్సీస్ అనేవి కంపల్సరీ ఉన్నాయి గాబట్టి, ఆ కన్సర్న్డ్ డిపార్ట్‌మెంట్ పరంగా ఇవ్వాలని, అంటే ఒక ఒక ఫ్రేమ్డ్ సర్వీస్ రూల్స్ ఇవ్వాలని మనం గూడా కోరుకుందాం. ఎందుకంటే మన రాష్ట్రంలో ప్రస్తుతం సచివాలయ వ్యవస్థ చాలా కీలకం. నిరుపేద కుటుంబాలకి, గ్రామీణ ప్రజలకి వీళ్ళు బ్యాక్ బోన్. సో, వీళ్ళని మనం ఎంత బాగా యుటిలైజ్ చేసుకోవాలనే దాని మీదే ప్రభుత్వాలు ఆలోచించాలి, ఆలోచిస్తున్నాయి కూడా అని నేను అనుకుంటున్నాను. చూద్దాం మార్చి తర్వాత ఎంతవరకు ఈ ప్రమోషన్స్ వస్తాయో, వాళ్ళు అనుకున్న ఈ నోషనల్ ఇంక్రిమెంట్లు, ఇలా ఈ డోర్ టు డోర్ సర్వేల నుంచి నిజంగానే మినహాయింపు తీసుకోగలుగుతారో చూద్దాం. అంతవరకు ఈ వీడియోని నా విశ్లేషణ మీకు నచ్చితే, ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌లో చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే నేను పోస్ట్ చేస్తుంటాను. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.